ఇంటర్వ్యూ 20 నిమిషాల ముందు ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఇంటర్వ్యూ బ్యాంక్ చాలా బాగుంది. ఆ ఇంటర్వ్యూ కూడా బాగుంది. ఎవరిలో ఏం చెప్తారు డాక్ మహారాజ్ గురించి? బ్లాక్ బస్టర్ ఫర్ సంక్రాంతి, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. తమన్ ఎక్స్ట్రా డ్యూటీ. థ్యాంక్ యూ తమన్ ఫర్ వెరీ గుడ్ మూవీ. ఒక్కరు అడగండి, చాలా బాగుందండి, చాలా సూపర్ సూపర్ డూపర్ హిట్. ఎస్ హిట్ 100%. ఏంటండి? యా బాలయ్య. ఎస్ యాక్షన్ మూవీ చూడొచ్చు. అంతా ఫైటింగ్ ఇష్టం వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా. బాలయ్య యాక్షన్ చాలా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏం లేదు సార్, ఏం లేదు సార్, దాంట్లో కథ కర్మక్రియ ఏం లేదు సార్. శంకర్ని చూడాలని పోయాము కానీ దాంట్లో ఏం లేదు. కానీ యాక్టర్ లో నెంబర్ 1 ఇండస్ట్రీలో సూర్య మాత్రమే చూడాలి. ఏం చంద్రలో ఈ సినిమాలో కథ కర్మ క్రియ పుట్టినప్పటి నుంచి భూమాత నుంచి ప్రతి ఒక్కటి తీసుకొచ్చే విధంగా నెంబర్ 1% బాలకృష్ణ నెంబర్ 1 అన్న. సూపర్ ఉన్నాయన్న సాంగ్స్, ఎంత ఉన్నాయంటే అంత మంచిగా మనం చూడాలంటే చూసి అరే డైలాగుల గురించి ఏం చెప్పాలన్నా, ఫైట్ల గురించి చంపడం గురించి మన నందమూరి గురించి చెప్పాలన్నా. ఇండస్ట్రీ అన్నా, ఇండస్ట్రీ ఏడాలంటే నెంబర్ 1 ఫస్ట్ నందమూరి తర్వాత ఎవరైనా 1000 కాదు కదా, 1000% బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ 100%. నా సినిమా ఎట్లుందంటే అట్లా నేను మళ్ళీ చూస్తానన్నా. అరే అసలు తమ్మనే నా మ్యూజిక్ సినిమా గురించి మ్యూజిక్ అసలు సినిమా కూర్చుంటే తమ్మనే గుర్తుకొస్తుంది. సినిమా చూడడం జరిగింది నేను. సినిమా మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. బాలయ్య పర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్. అసలు వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ ఉంది. పూర్తి మాసిగా అక్కడ అరాచకం పర్ఫార్మెన్స్ మాత్రం. మ్యూజిక్ బీజం కూడా తమంది. అసలు థియేటర్ లో మాత్రం బాక్సులు బద్దలు పూరగా వస్తున్నాయి నాకు పూరగాలు. డాన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బాలయ్య చించేసింది, ఎప్పటిలాగానే చించేసింది డాన్స్ పరంగా. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం సెంటిమెంట్ మాత్రం కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఇక సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫైట్స్ మాత్రం అరాచకంగా ఊర పర్ఫార్మెన్స్ అనమాట. బాలయ్య అక్కడ నుంచి పర్ఫార్మ్ చేసాడు. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్లో పూర్తిగా మాస్ లెవెల్లో ఉన్నాయి. బాబీ గారి డైరెక్షన్ మాత్రం రొటీన్ భిన్నంగా చాలా చాణచక్యంగా మంచిగా డైరెక్షన్ చేశారు. ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే కానీ కథ కానీ చాలా తెలివి హ్యాండిల్ చేశాడు గత సీతాలతో పోల్చుకుంటే. రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ ది 5 కి 3.5 ఇస్తారు.